హలో! ఇంకొక మేజర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అదే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ 2026. సో, దాని యొక్క డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. హలో! వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 10th పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి 22,000 వేకెన్సీస్‌తో రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరి 31, 2026న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుంది. సో, ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ యొక్క రిలీజ్ డేట్ అండ్ అలాగే వాటి యొక్క అప్లికేషన్ సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయ్యింది. సో, ఆ షార్ట్ నోటీస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రూప్ డి లెవెల్ 1. టోటల్ వేకెన్సీస్ అనేవి మనకి 22,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకి జనవరి 31, 2026 నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే గనక ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్‌లో ప్లేస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. జస్ట్ 10th పాస్ అయితే చాలు, వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10థే కాదు, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని ఈ షార్ట్ నోటీస్‌లో మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ అనేది 33 ఇయర్స్. సో, 18-33 ఇయర్స్ ఈ రేంజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫీ పేమెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫీ పేమెంట్ వచ్చేసి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్క ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ అప్లికెంట్స్‌కి అయితే గనక ₹250 పే చేయాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే గనక ₹500 ఫీ అనేది పే చేయాలి. అండ్ ఫీ పేమెంట్ కూడా మనకి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. రిజిస్టర్ అవ్వాలి అండ్ ఆన్‌లైన్‌లోనే ఫీ పేమెంట్ అనేది కూడా జరుగుతుంది. ఈ రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి సాలరీ అనేది 45,000 వరకు పే చేస్తారు. మంత్లీ ₹45,000 సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ప్లేస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే కంప్యూటర్‌ని బేస్ చేసుకొని రాత పరీక్ష ఉంటుంది. అండ్ థర్డ్ ఫిజికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అండ్ ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వాళ్ళు పిలుస్తారు. సో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్‌లో ప్లేస్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారో అండ్ రైల్వే జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో, మిస్ చేసుకోకుండా తొందరగా అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అయితే గనక ఎవరికైతే యూస్‌ఫుల్ అవుతుందో షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ గురించి స్కాలర్‌షిప్ నోటిఫికేషన్స్ ఆర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.